ఇప్పటి చదువు మనకి ఉద్యోగమిస్తుంది, కానీ ఒకప్పుడు ఉన్న విద్య మనిషిని తయారు చేసేది. అంటే బతుకు తెరువుకి జీవితానికి మధ్య ఉన్న తేడాని ఇంతకంటే బాగా ఎవరూ చెప్పలేరేమో. అసలు విద్య యొక్క నిజమైన ఉద్దేశం ఏమయ్యుండాలి? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణను మొదలుపెడదాం. అయితే అసలు ప్రశ్న ఇదే. ఈ ఆధునిక ప్రపంచంలో ముందుకెళ్తున్న మనం ఈ పరుగులో విద్యకు సంబంధించినంతవరకు ఏ ముఖ్యమైన విషయాలను వెనక్కి వదిలేశాం? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మన ప్రాచీన ఆదర్శాలు ఎలా ఉండేవో చూడాలి. సో మొదటి భాగం ప్రాచీన ఆదర్శం, జీవితం కోసం విద్య. ఇప్పటి సిస్టమ్ని విమర్శించే ముందు ఒకప్పుడు విద్య అసలు లక్ష్యమేంటో చూద్దాం. అప్పుడే మనకొక కరెక్ట్ బేస్ లైన్ దొరుకుతుంది. అప్పట్లో గురుకులాల్లో విషయం కేవలం పుస్తకాలతో ఆగిపోయేది కాదు. వాళ్ల ఫోకస్ మొత్తం ఒక సంపూర్ణమైన మనిషిని తయారుచేయడం మీదే ఉండేది. జీవితాన్ని ఎలా బతకాలి, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ధర్మమంటే ఏంటి, ఇవే వాళ్ళ సిలబస్లో మెయిన్ టాపిక్స్. అంటే విద్య అంటే బతకడం నేర్పాలి, అంతేకాని కేవలం బతుకుతెరువు చూపించడం కాదు. ఇక రెండవ భాగానికి వద్దాం. గొప్ప విభజన. నేర్చుకోవడానికి 2 మార్గాలు. ఓకే, పాత పద్ధతి చూశాం కదా. మరి ఇప్పటి పద్ధతికి దానికి మధ్య అసలు తేడా ఎక్కడ వచ్చింది? ఈ గ్యాప్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనం ఏం కోల్పోయామో క్లియర్గా తెలుస్తుంది. ఈ 2 చిత్రాలు చూస్తేనే మనకు మొత్తం కథ తెలిసిపోతుంది. ఒకవైపు చదివనేది ఒక ఉద్యోగం అనే మెట్టు ఎక్కడానికి నిచ్చెనలా మారిపోయింది. మరోవైపు విద్య అనేది జీవితమనే చెట్టుకి వేర్లను బలంగా మార్చే ఒక సాధనంగా ఉండేది. చూశారా అసలు లక్ష్యంలోనే ఎంత తేడా ఉందో? ఈ తేడాలను ఇంకాస్త లోతుగా చూద్దాం. మన సిస్టంలో చూడండి.